అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ. పురాణ అమృతం ఛానల్ నుండి మనం భాగవతంలోని కథలను వరుసగా వింటూ ఉన్నాం. ఇప్పుడు క్షీరసాగర మథనంలో కథాంశాన్ని ఇప్పుడు విందాం. ఓం విఘ్నేశ్వరాయ నమః, సరస్వత్యై నమః, మాతృదేవో భవ పితృదేవో భవ. బమ్మెద పోతన ఎంతో భక్తితో, బమ్మెద పోతన ఎంతో భక్తితో మనకందించిన సౌభాగ్యమురా. బమ్మెద పోతన ఎంతో భక్తితో, బమ్మెద పోతన ఎంతో భక్తితో మనకందించిన సౌభాగ్యమురా. సాటిలేని కవితా మాధురి, సాటిలేని కవితా మాధురి మనకందించెను పురాణామృతము, మనకందించెను పురాణామృతము. శ్రీ భాగవత కథా శ్రవణము ఎన్నో జన్మల పుణ్యమురా, ఎన్నో జన్మల పుణ్యమురా. ఇది చాలా ముఖ్యమైనటువంటి పద్యం అండి. ఇది అన్నము అవనియందు, అన్నము అవనియందు, అమృతము గోవులయందు, వహిని సమిధలందు అమరా. యోగవశత పొందునో జను బుద్ధిచే, యోగవశత పొందునో జను బుద్ధిచే, సగుణ నిన్ను కాంతురు ఆత్మవిధులు. అన్నము అవనియందు, అమృతము గోవులయందు, వహిని సమిధలందు అమరా. యోగవశత పొందునో జను బుద్ధిచే, సగుణ నిన్ను కాంతురు ఆత్మవిధులు. ఈ భూమి మీద మనం మనుగడ సాగించాలి అంటే మనకి ముఖ్యమైనటువంటిది, మనకి కావలసింది అన్నము. అన్నము అంటే తినడానికి యోగ్యమైనటువంటిది ఏదైనా సరే అన్నము. జంతుజాలాలు, పశుపక్ష్యాదులు, క్రిమికీటకాలు, మీనాలు, జలచరాలు ఇవన్నిటికీ కూడా ఆధారమైనటువంటిది, బ్రతకడానికి ఆధారమైనటువంటిది ఏమిటయ్యా అంటే అన్నము. అన్నము అవనియందు, మనకి అన్నం ఎక్కడి నుంచి వస్తుంది అయ్యా అంటే ఆ భూమిలోంచి మనకి పంటలు పండుతాయి. భూమిలో పంటలు పండితేనే మనకు అన్నం వస్తుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి భూమిని సృష్టించింది నీవే కదా తండ్రి. ఎక్కడ 7 లోకాలు ఇంతవరకు మన మానవులు అంతరిక్షంలోకి ఎన్నో ర్యాకెట్లు ప్రయోగం చేసి చూశారు గాని ఎక్కడా కూడా ఈ భూమి లాంటి గ్రహాన్ని ఇంతవరకు కనుక్కోలేదు. భూమి మీద అన్ని మానవుడికి కావలసినటువంటి సకల సౌకర్యాలు మనకి ఉన్నాయి. గాలి ఉన్నది, నీరు ఉన్నది, అగ్ని ఉన్నది, అన్ని రకాల కూడా చక్కగా ఉన్నది. ఇక్కడ పంటలు పండడానికి అనువుగా ఉన్నది. ప్రాణికోట్లు జీవించడానికి అవసరమైనటువంటి వసతులన్నీ కూడా ఉన్నాయి. ఒక్క పైసా ఖర్చు లేకుండా కూడా మనం గాలి పీల్చుకోవచ్చు. ఆ సూర్య భగవానుడి ఎండను తీసుకోవచ్చు.
ఒక పైసా ఖర్చు లేకుండా ప్రవహించేటువంటి నదిలోని నీరు మనం తీసుకోవచ్చు. అలాగే అగ్నిని కూడా మనం సృష్టించుకోవచ్చు. ఇలా అన్నీ కూడా మాకు సమకూర్చినటువంటి వాడవు నీవే తండ్రి. అన్నము అవనియందు, మాకు బ్రతకడానికి ముఖ్యమైనటువంటిది అన్నము. అన్నం కావాలంటే ఏముండాలి? భూమి ఉండాలి. భూమి లేకపోతే మనం లేను కదా. ఈ భూమిని సృష్టించినటువంటి గొప్ప మహానుభావుడు అయ్యా నీవు. మా జీవితానికి నీవే చాలా గొప్పవాడివి. నీవు లేకపోతే, ఈ భూమి లేకపోతే మా బ్రతుకే లేదు కదా. అందుచేత ఇదంతా ఎవరయ్యా ఆలోచిస్తారు అంటే, ఆ శ్రీహరి మీద భక్తి ఉన్నటువంటి వాళ్ళకే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. అంతేగాని ఇతరితర వాళ్ళకి రానే రావు. కొంతమంది మూర్ఖులు ఉంటారు, ఏదో వాళ్ళ తింటూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు, బ్రతుకుతారు, కొన్నాళ్ళు బ్రతుకుతారు, ఆఖరికి చనిపోతూ ఉంటారు. కానీ ఈ అన్నం ఎలా వస్తుంది? ఎవరి దయ వల్ల మనకు వస్తుంది? ఈ విచారణంతా జ్ఞానులైనటువంటి వాళ్ళే విచారిస్తూ ఉంటారయ్యా అన్నారు. అలాగే ఇప్పుడు మనకి అన్నము ఈ భూమి నుండి మనకు లభిస్తుంది కాబట్టి, భూమాత నీకు నమస్కారము తల్లి. మాకు బ్రతకడానికి ఎన్నో పదార్థాలను మాకు అందిస్తున్నావు తల్లి అని భూమాతకు ఒక్కసారి నమస్కరిస్తే ఆ భూమాత చాలా ఆనందపడుతూ ఉంటుందట. చూడండి, మంచి మండు ఎండ వేడిలో మనం అలా వెళుతూ ఉంటే బాగా దాహం వేస్తుంది అనుకోండి. ఏదో ఒక గ్రామంలో ఏదో ఒక ఇంటికి వెళ్లి, అమ్మా కాస్త మంచినీళ్ళు ఇస్తావా అనగానే వారు ఎంతో ఆప్యాయతతో మజ్జిగ కూడా ఇస్తూ ఉంటారు. ఆ మజ్జిగ తాగిన తర్వాత మనకి ఏమనిపిస్తుంది? తల్లి నీవు చల్లగా ఉండమ్మా అని మనం దీవించాలని అనిపిస్తూ ఉంటుంది. అందుచేత మనకి ఆ దాహార్తిని తీర్చినటువంటి ఆ ఎదురుగుండా ఉన్నటువంటిదే భగవత్ స్వరూపం, దైవ స్వరూపం. అందుచేత ఆ తల్లిని మనం దీవించి వస్తూ ఉంటాం. అలాగే ఈ అన్నము మనం ఆకలి తీరడానికి మనకి అన్నము ప్రధానమైనటువంటిది. మనం అన్ని బాధల కంటే ఏదయ్యా గొప్ప బాధ అంటే క్షుద్బాధ అన్నారు. ఆకలి బాధని ఎవరు ఓర్చుకోలేరు. ఆకలి ఎంతగానో మనిషిని బాధిస్తూ ఉంటుంది. ఆ జానుడి పొట్ట కోసమే వీడు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని కర్మలు చేసినా జానుడి పొట్ట కోసం చేస్తూ ఉంటాడు. అందుచేత ఈ జానుడి పొట్టను కాపాడుకోవడానికి మనం ఈ భూమిని మనం నమస్కరించాలయ్యా. అన్నము అవనియందు, మనకి అన్నం ఈ భూమి మీద మనకు దొరుకుతుంది. ఈ పురాణం, ఈ భాగవతం ఎవరైతే వింటారో వాళ్ళకే ఈ యొక్క భూమి యొక్క విలువ కూడా తెలుస్తుంది. ఈ పురాణాలు మన ఋషులు రచించినటువంటి పురాణాలు వినకపోతే మనకి దేని యొక్క గొప్పతనం కూడా మనకు తెలియదు. ఏదైనా చెబితేనే గాని మనకు తెలియదు కదా. అలాగే చిన్నప్పుడు మనం పుట్టగానే మనం జ్ఞానహీనులుగా ఉంటాం, జ్ఞానశూన్యులుగా ఉంటాం. ప్రతిదీ కూడా మన తల్లి చెబుతూ ఉంటే, మన తండ్రి చెబుతూ ఉంటే, మన సోదరులు చెబుతూ ఉంటే, మన చుట్టుపక్కల వాళ్ళు చెబుతూ ఉంటే అన్నీ మనం ఎలా నేర్చుకుంటున్నామో, అలాగే ఈ భూమి యొక్క గొప్పతనం కూడా మన భాగవతంలో అద్భుతంగా వర్ణించడం వల్ల మనం తెలుసుకోగలుగుతాం. అన్నము అవనియందు అమృతము గోవుల యందు. చూడండి, రెండో వాక్యం ఎంత గొప్పగా రాశారు. గోవులు మనకి అమృతాన్ని ఇస్తాయట. అంటే గోవులు ఏం చేస్తాయి? బయట ఉన్నటువంటి పచ్చిగడ్డి మేస్తూ ఉంటాయి, కానీ చక్కని అమృతం లాంటి పాలు మనకి ఇస్తాయి. ఆవు యొక్క పాలులో ఎంత ఔషధ గుణాలు ఉన్నాయో, చాలా అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయని సైంటిస్టులు కనిపెట్టారు. ఆవు పాలు ఒకటి తాగి బ్రతికేయవచ్చు. పిల్లలు చూడండి, సంవత్సరం వచ్చే వరకు కూడా పాలు తాగి హాయిగా ఉంటారు. అందులో ఆవు పాలు మహాశ్రేష్టమైనది. ఈ ఆవు అనేటువంటిది మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే, క్షీరసాగర మథనంలో కామధేనువు పుట్టింది కదండి. అది అన్ని కోరికలు తీర్చేటువంటిది కామధేను. ఆ ధేనువు యొక్క సంతానమే ఈ గోవులు. గోవులు ఉండడం వల్ల మనకి ఎంతో మేలు జరుగుతుంది. గోవుల వల్ల పాలు వస్తుంది, పాల వల్ల పెరుగు, వెన్న, నెయ్యి ఇవన్నీ కూడా మనకి లభిస్తూ ఉంటాయి. అందుచేత అమృతం లాంటిదనమాట. గోవు యొక్క క్షీరము గాని, పెరుగు గాని, పాలు గాని, నెయ్యి గాని ఏదైనా సరే మనకు అమృతములా మనకు పనిచేస్తుంది. అమృతం అంటే చావు లేనటువంటిది. మనకు ఆవు నెయ్యి 70 రకాల రోగాలను నిర్మూలన చేస్తుంది అని సైంటిస్టులు కనుగొని మనకు చెప్తూ ఉన్నారు. అదేనా దేశవాళీ ఆవు నెయ్యి మాత్రమే అంత ప్రాశస్యం, విశిష్టత కలిగి ఉంటుంది. జెర్సీ ఆవులకి ఆ స్థితి ఉండదు.
ఎందుచేతనంటే జెర్సీ ఆవు అనేటువంటిది సంకర జాతికి చెందినటువంటి ఆవు కాబట్టి అది దాని యొక్క పాలు అంత శ్రేష్టం కాదు అని సైంటిస్టులు చెప్తూ ఉన్నారు. అలాగే ఆవు దేశవాళీ ఆవు యొక్క పాలు గాని నెయ్యి గాని పరమ పవిత్రమైందయ్యా. ఆ ఆవుల్ని కూడా ఇచ్చింది నీవే. ఆ ఆవులకు కావలసిన గడ్డిని సమకూర్చేది నీవే. గడ్డి మేస్తున్నాయి, పాలు ఇస్తున్నాయి. పూర్వకాలం అండి, ఒక్కొక్క గ్రామంలో కొన్ని లక్షల ఆవులు ఉండేవి. ఒక్కొక్క ఇంట్లో కనీసం 10 ఆవులన్నా ఉండేవి. ఒక్క ఆవు ఉంటే ఒక కుటుంబం పోషించబడేది. అంత గొప్ప విశిష్టత ఉండేది ఆవులకి. కానీ అలాంటి విశిష్టత ఇప్పుడు లేకపోవడం వల్ల ఆవు పాలు కొంచెం పలచగా ఉండడం వల్ల, దాని యొక్క ఆవు పాలు దిగుమతి కూడా తక్కువ వస్తడం వల్ల వాటిని మన వాళ్ళందరూ నిర్లక్ష్యం చేసి గేదెలను పెంచుతూ ఉన్నారు. కానీ ఎవరైనా పల్లెటూళ్ళలో రైతులు వారికి ఎలాగో గేదెలను పెంచుతూ ఉంటారు కాబట్టి 2 ఆవుల్ని వారు గన పెంచుతూ వాటి యొక్క పాలు, వాటి యొక్క పెరుగు, వాటి యొక్క నెయ్యిని గన వాడినట్లయితే వారింట్లో 70 రకాల రోగాలే రావు. హాస్పిటల్కి వెళ్లవలసిన పనే ఉండదు. పూర్వకాలం ఎంతో హాయిగా ఆరోగ్యంగా బ్రతికారు. అసలు హాస్పిటల్స్ లేనే లేవు. కానీ ఇప్పుడు ఎన్ని హాస్పిటల్స్ ఉన్నా ఖాళీ లేనే లేవు. అందుచేత ఈ ఆరోగ్యాన్ని మనం ఎక్కడ పోగొట్టుకుంటున్నామో ఒక్కసారి మనం గమనించినట్లయితే, ఆవుల్ని ఎప్పుడైతే మనం దూరం చేసుకున్నామో మన ఆరోగ్యం కూడా దూరమైందని గమనింతురుగాక. వహిని సమిధలయందు. వహిని అంటే అగ్ని. అగ్ని ఎక్కడుంటుందయ్యా అంటే కర్రలలో నిక్షిప్తమై ఉంటుంది. ఒక కర్రలో అగ్ని నిక్షిప్తమై ఉంటుందన్నమాట. ఒక కర్ర 2 కర్రలు అలా రాసుకుంటే అగ్ని పుడుతుంది. మరి ఆ అగ్ని ఎక్కడున్నదయ్యా అంటే ఆ కర్రలో, ఆ చెట్టు యొక్క కర్రలో నిక్షిప్తమై ఉన్నది అగ్ని. వహిని సమిధలందు. ఆ సమిధలలో అగ్నిని ఎంత గొప్పగా ఏర్పాటు చేసేవయ్యా. యోగవశత పొందునో జను బుద్ధి చేయి. ఆ అగ్నిదేవుడు ఎక్కడున్నాడయ్యా అని మనం తెలుసుకోవడానికి, ఆ కర్రలో ఉన్నాడని తెలుసుకోవడానికి కొంచెం జ్ఞానం కావాలి. ఏమాత్రమైనటువంటి ఆ ఆలోచన లేకపోతే ఆ కర్రలో అగ్ని ఉన్నదని మనకి తెలియదనమాట. అందుచేత యోగవశత పొందునో జను బుద్ధి చేయి. మా యొక్క బుద్ధిని ఉపయోగించి ఎవరైతే తెలుసుకుంటారో, సగుణ ఓ సగుణ స్వరూప నిన్ను కాంతురు ఆత్మవిధులు. ఎవరైతే ఈ ఆత్మజ్ఞానం ఉన్నటువంటి వాళ్లే నిన్ను చూడగలుగుతారయ్యా. అందరికీ నీ యొక్క మహిమలు తెలుస్తాయా తండ్రి? నీవెంత గొప్పవాడివో. నిన్ను చూచి ఆలోచించి నీ గురించి తెలుసుకుని నీ గురించి ఆలోచించేటువంటి యోగులకు, జ్ఞానులకు మాత్రమే నీ యొక్క గొప్పతనం తెలుస్తుందయ్యా. ఎన్ని దాచావయ్యా నువ్వు. అన్నం భూమిలో పెట్టావు, అమృతం గోవులకి ఇచ్చావు, వహిని అగ్నినేమో కట్టెల్లో నిక్షిప్తం చేశావు. మాకు ఎంతో దయతో అన్ని అందించావు తండ్రి. ఓ పురుషోత్తమ పరంధామ గోవింద గోవింద అని ఆ శ్రీహరిని బ్రహ్మగారు పొగుడుతూ ఉన్నాడు. పట్టులేక బహు ప్రకార విపన్న చిత్తులమైతిమి, ఎట్టకేలకు నిన్ను కంటిమి అభీప్సార్థము. పట్టులేక బహు ప్రకార విపన్న చిత్తులమైతిమి, ఎట్టకేలకు నిన్ను కంటిమి అభీప్సార్థము. ఓ మహావిష్ణు, దిక్కులేక అనేక విధాల బాధలతో దిగులు చెంది ఉన్నామయ్యా. ఎలాగైతే నిన్ను మేము చూడగలిగాం. ఎంతో దాహంతో అలమటించే ఏనుగుల గుంపు పొంగి పొరలే ప్రవాహంలోని నీరు చూచి ఎంత ఆనందంగా ఉంటాయో, అలాగే ఎంతో బాధలలో ఉన్నటువంటి మాకు నీవు కనిపించావు తండ్రి ఓ శ్రీహరి అని వీళ్ళందరూ వచ్చినటువంటి దేవతలందరూ కూడా ఇలా అన్నారట. దిక్కులేక అనేక విధాల బాధలతో దిగులు చెందుతూ ఉన్నాం మేము. మాకు మీరు ఎంత ఆనందాన్ని, మీ దర్శన భాగ్యం మాకెంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నదయ్యా అని
అంటున్నారట దేవతలందరూ. నీకు ఏమని విన్నవింతుము, నీవు సర్వమయుండవు, లోకమెల్ల నిండియుండగా లోకలోచన. నీకు ఏమని విన్నవింతుము, నీవు సర్వమయుండవై లోకమెల్ల నిండియుండగా లోకలోచన. నీ పదాలోకనంబు శుభంబు మాకును, లోకపాలకులేను నీ నాకవాసులు, నీ పవక్నిత నర్చు కేతు తత్తిక్రియన్. నీకు ఏమని విన్నవింతుము, నీవు సర్వమయుండవు, లోకమెల్ల నిండియుండగా లోకలోచన. మత్త కోకిల పద్యాన్ని చూడండి ఎంత అద్భుతంగా రచించారో పోతన గారు. నీకు ఏమని విన్నవింతుము, నీవు సర్వమయుండవై లోకములెల్ల నిండియుండగా లోకలోచన. నీ పదాలోకనంబు శుభంబు మాకును, లోకపాలకుల లేను నీ నాకవాసులు, నీ పవక్నిత నర్చు కేతు తతిక్రియన్. నీకు ఏమని విన్నవింతామయ్యా తండ్రి శ్రీహరి, నీవు సర్వమయుడవు, లోకమంతా నిండి ఉండేటువంటి పరమాత్మ స్వరూపుడవు. నీకు మేము ఏమని విన్నవించుకుంటాం తండ్రి, మాకు నీ పాదాలు దర్శించడమే శుభారంభం. నేను లోకపాలకులు, ఈ స్వర్గవాసులు అందరము కూడా నిప్పులలోని రవ్వల వలె నీలో ఉండేవారమే కదా. బ్రహ్మదేవుడు అంటున్నారట, అయ్యా పరమాత్మ, నేను ఈ దేవతలు వీళ్ళందరూ కూడా నిప్పులో ఉన్నటువంటి రవ్వల్లాగా నీలో ఉన్నటువంటి వారమే కదయ్యా, నీ సంతానంలోని వారమే కదయ్యా, మమ్మల్ని కాపాడేటువంటి వాడవు నీవే. మా బాధలు నీకు తెలియవా? నీకు తెలియవని చెప్పడం కాదయ్యా, ఏమని నీకు ఏమని విన్నవింతుము, నీవు సర్వమయుడవు. ఇక్కడ పోతన గారు చాలా అద్భుతంగా చెప్పారు ఈ పద్యాన్ని. చాలా మంది భగవంతుడా నాకు ఈ కష్టం వచ్చింది, ఈ కష్టం వచ్చింది, ఆ కష్టం వచ్చింది, ఈ కష్టం వచ్చింది అని ఆ కష్టాలను తీర్చు అని మనం అడుగుతూ ఉంటాం. కానీ వాస్తవానికి ఆ భగవంతుడికి తెలియదా మన కష్టం ఏమిటో? తెలియదా? తెలుసు. కానీ మనం ఎందుకు చెప్తున్నాం అంటే చాలా మందికి తెలియదు. భగవంతుడు సర్వాంతర్యామి, ఆయన సర్వజ్ఞుడు, ఆయనకు అన్నీ తెలుసు. మన ప్రారబ్ధం వల్ల, మన కర్మ ఫలితం వల్ల అవి మనకి ప్రాప్తిస్తూ ఉంటాయి. కానీ అది తెలియక నాకింత కష్టాన్ని ఎందుకు కలగజేసావు తండ్రి, నాకింత కష్టం వచ్చింది, నువ్వు తీర్చు అంట. కష్టం వచ్చినట్లు ఆయనకి తెలుసు కదా. ఒకవేళ మన కష్టాలేవో ఆయనకి తెలియకపోతే ఆయన సర్వజ్ఞుడు కాదు. బాగా ఆలోచించండి, మన కష్టాలు ఏమిటో అది తెలియనటువంటి వాడు సర్వజ్ఞుడు ఎట్లా అవుతాడు? అన్నీ తెలిసిన వాడు ఎలా అవుతాడు? అంటే మన కష్టాలు ఆయనకి చెప్పుకుంటున్నామంటే ఆయనకి తెలియక చెప్తున్నామా? ఆయనకి తెలిసిన తర్వాత మనం చెప్తున్నామా? తెలిసిన వాడైతేనే మన కష్టాలను సర్వజ్ఞుడు తీర్చగలడు, తెలియని వాడు తీర్చలేడు. అంటే ఆయన తెలిసినవాడా తెలియనివాడా అని కొంతమంది ప్రశ్న వేస్తూ ఉంటారు. అంచేత సర్వాంతర్యామి, ఆయనకి అన్నీ తెలుసు. కానీ మన బాధ ఒకరితో చెప్పుకుంటే తీరిపోతుంది కాబట్టి కొంతమంది ఆ విగ్రహం దగ్గరికి వెళ్లి ఆ భగవంతుడి దగ్గరికి మొరపెట్టుకుంటారు. మొరపెట్టుకుంటే మా కష్టం తీరుతుందయ్యా, అంతేగాని నీకు తెలియక కాదు, నీవు తెలుసు, మా కష్టాలన్నీ నీకు తెలుసు, నువ్వు సర్వాంతర్యామి, సర్వజ్ఞుడివి, అన్నీ తెలిసిన వాడవు కాబట్టి నిన్ను ప్రార్థిస్తున్నాం అని, నాకు ఏది మంచిదో అది నాకు ప్రాప్తింపచేయి అని మనం భగవంతుని కోరుకోవాలట. భగవంతుణ్ణి ఎలా కోరుకోవాలో కూడా మనకు తెలియనటువంటి స్థితిలో ఉన్నాం మనం. చాలా మంది ఏమనుకుంటారు, నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలని రకరకాల కోరికలతో భగవంతుడి దగ్గరికి వెళుతూ ఉంటారు. కానీ వాస్తవానికి భగవంతుడికి తెలియదా అండి మనకి ఏం కావాలో? ఆయనకి తెలుసు. సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి అయినటువంటి భగవంతుడికి తెలియనటువంటి విషయం లేదు. మనకి ఏది కావాలో అది ఆయన ఆ సమయానికి ఇస్తూ ఉంటాడు.
కానీ మన ఆతృత కొలది మనకి అది కావాలి ఇది కావాలి అని మనం ప్రార్థన చేస్తూ ఉంటామన్నమాట. ఈ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను. మరికొన్ని విషయాలు తరువాతి ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. మా పురాణామృతం ఛానల్లో క్షీరసాగర మథనం 2 రోజులకు ఒకసారి టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. మీరందరూ చక్కగా ఇంటి దగ్గరే ఉండి ఈ క్షీరసాగర మథనాన్ని విందురుగాక. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే మా పురాణామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. జై శ్రీమన్నారాయణ.